అమెరికా పరిస్థితి బాగా మారిపోయింది. ఒకప్పుడు అమెరికా వాడేదన్నా అన్నాడంటే వాడిని బతిమలాడుకునే పనిలో ఉండేది ప్రపంచ దేశాలు. ఇప్పుడు వాడేదన్నా అంటే మాటకి మాట అంటం కాదు. ఘా ఘాటైన దెబ్బలు తీసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరువు తీసే ప్రయత్నమే చేస్తున్నారు. ట్రంప్ మొన్న వెనిజులా అధ్యక్షుడు మాదక ద్రవ్యాలతో లింకులున్నోడు, అట్లాంటి వ్యక్తి ప్రమాదకారంటూ అతన్ని పట్టుకుంటే 436 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో దాదాపు $50 లక్షల ఇస్తామని ప్రకటిస్తే ఇప్పుడు వెనిజులా వాళ్ళు కూడా ఒక బౌంటీ అంటే ఓ బహుమతి ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ చైల్డ్ సెక్స్ క్రైమ్ అంటే అప్పుడు అసలు వాస్తవంగా వెనిజులా అధ్యక్షుడి మీద ఎందుకు ట్రంప్ కక్ష కట్టాడయ్యా అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఆ ఫైల్స్ ఏవైతే చిన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని వాడుకునేటటువంటి దరిద్రపు జబ్బు ఉందో ఆ ఫైల్స్ ఎపిసన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్కి సంబంధించి డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి ఆయన రెడీ అయ్యాడని అది తెలిసినే అతని మీద ఆ బౌంటీ ప్రకటించాడు. ఇప్పుడు వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ని కనుక పట్టుకుంటే $50 లక్షల ఇస్తాము, చైల్డ్ సెక్స్ క్రిమినల్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.